ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే మీరు ఏది వెళ్ళాలన్నా ఆసిఫాబాద్ వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఆసిఫాబాద్ తప్ప ఇక్కడ మీకు దగ్గరలో హాస్పిటల్ అయితే లేవు. ఇప్పుడు సరే, ఇప్పుడు నైట్ టైంలో కానీ ఎప్పుడైనా మీకు జ్వరం రావడం కానీ, ఇక్కడ పాములు ఇదంతా కూడా పల్లె ప్రాంతం, గుట్ట ప్రాంతం, ఇక్కడ పాములు కానీ అలాంటి స్నేక్ బైట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ ఏరియాలో. స్నేక్ బైట్ జరిగినప్పుడు ఇలాంటి రోడ్లో వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు బ్రతికే ఛాన్స్ ఉంటుందా అసలు? ఎందుకంటే రోడ్లు మంచిగా ఉంటేనే అసలు ఒక పేషెంట్ను తీసుకెళ్ళడానికి కనీస సదుపాయం ఉంటుంది. ఇక్కడ మీకు ఏమైనా బస్సు సదుపాయం ఉన్నదా? బస్సు అనేది లేదు. ఒకప్పుడు ఉండేనా? ఒకప్పుడు ఉండేది సార్, ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు మొత్తానికి బంద్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఒకసారి బస్సు ఆర్టీసీ బస్ పడిపోయిన తర్వాత అప్పటి నుంచి బంద్ చేసారు బస్సు అనేది. అదే ఇప్పుడు మీరు వెళ్ళాలంటే అసలు మీకు రవాణా పరిస్థితి ఏంది? నడిచి వెళ్తారా లేకపోతే ఏంటి అసలు ఇక్కడ పరిస్థితి? ఇక మంచిగా బైకులు అయితే కూడా పేషెంట్ వాళ్ళకి బైకులు సెట్ కావు, ఇక ఆటోలు కూడా కష్టమే వెళ్తాయి, కానీ అట్లా నీకు నడుచుకుంటూ దిగినాక మళ్ళీ ఎక్కుతాను. ఓకే, ఇవన్నీ కూడా ఈ రోడ్లు ఎక్కువ శాతం ఖరాబ్ కావడానికి మెయిన్ ట్రాక్టర్లు. ఈ ట్రాక్టర్ల వల్ల అసలు ఈ ఉన్న మట్టి రోడ్లే అంటే ఆ మట్టి రోడ్లో ట్రాక్టర్లు నడవడం వల్ల ఇంకా దారుణమైన పరిస్థితి ఉంది.